అసెంబ్లీ సందర్శించిన విద్యార్థులకు త్వరలో పోలవరం ప్రాజెక్టును కూడా వీక్షించే అవకాశం కల్పిస్తామని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. యువత ఉద్యోగాలకే పరిమితం కాకుండా రాజకీయాల్లోకి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజలకు సేవ చేయాలంటే నాయకత్వం స్వీకరించాలని సూచించారు. దాదాపు 300 మంది విద్యార్థులు సభా గ్యాలరీల్లో కూర్చొని ప్రజా సమస్యలపై జరుగుతున్న చర్చలు, చట్టాల రూపకల్పన ప్రక్రియను ప్రత్యక్షంగా వీక్షించారు. 6 రోజులుగా కొనసాగుతున్న ఈ విజ్ఞాన యాత్రలో ఇప్పటికే దాదాపు 1400 మంది విద్యార్థులు అసెంబ్లీని సందర్శించారు. సభ విరామ సమయంలో స్పీకర్ స్వయంగా విద్యార్థుల వద్దకు వెళ్లి వారి ప్రశ్నలకు ఓపికగా సమాధానాలు ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో యువత పాత్రను స్పీకర్ వివరించడం వారికి ప్రత్యేక ప్రేరణగా నిలిచింది. We are from SRM AP University, Mangalgiri. We are really privileged and honored to receive this opportunity of visiting the Assembly today. We firstly thank our Honorable Chief Minister, Shri Nara Chandrababu Naidu sir, and our Deputy CM, Pavan Kalyan Garu, and our Educational Minister, Shri Nara Lokesh Garu, and Speaker and Deputy Speaker. We are really thankful and grateful for this opportunity and had a pleasant experience here in the Assembly. Thank you. వచ్చేటప్పుడు ఇది రాజకీయ దేవాలయం అని అక్కడ చెప్పారు. ఇక్కడికి వచ్చాక అది మాకు తెలిసింది. కళ్ళ పండుగగా ఉంది. అంతమంది నేతలు ప్రజల యొక్క ఆశయాల గురించి, అంశాల గురించి మాట్లాడుతుండేటప్పుడు, ముఖ్యంగా విద్యాశాఖ గురించి మాట్లాడేటప్పుడు 33,800 కోట్లు అనేది దీనికోసం వెచ్చిస్తున్నట్టు తెలియజేశారు. సో ఇలానే వ్యవసాయం గురించి చాలా వరకు మాట్లాడారు. అలానే మాది శ్రీకాకుళం నుంచి కూడా శాసనసభ్యులు చాలామంది ఉన్నారు. అచ్చెన్నాయుడు గారు కానీ చాలామంది. సో వీళ్ళందరినీ అక్కడ చూడడం అనేది కనుల పండుగగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్